బాబాయ్ నమస్తే. నమస్తే. ఏం పేరు బాబాయ్? నా పేరు సత్యనారాయణ. సత్యనారాయణ గారు ఏం చేస్తుంటారు? సత్యనారాయణ గారు వంట మాస్టర్ చేస్తా. వంట మాస్టర్ చేస్తారు. అంతా ఎక్కడ ఉన్నారు? ఆకుకూరలు అమ్ముతా. కూరగాయలు కూడా అమ్ముతావా? ఆకుకూరలు. ఓకే ఓకే. ఎక్కడ మీరు ఉండేది ఎక్కడ? ఇక్కడ అక్కచెల్మ వార్డు. ఓకే. నల్గొండ కిందికి వస్తుంది. నల్గొండ 25వ వార్డు మాది. 26వ వార్డు. 26వ వార్డు. సో మరి ఏంది మరి మీ వార్డులో అభివృద్ధి పనులు ఎట్లా ఉన్నాయి? మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయింది. ఏం చేయలేదు. ఎవరు ఎవడు కాంగ్రెస్ వాడు. ఎవరు పేరు? ఎవరు గెలిచింది? ఎవరే? కోమటిరెడ్డి వెంకరెడ్డి. అవునా? ఏంది చేస్తలేడా పనులు? ఆయన మొహం చేస్తుండు. వస్తాడా ఎప్పుడైనా? ఎప్పుడైనా ఎప్పుడు రాడాడు. ఓకే. అంటే ఇప్పుడు ఏంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేసింది, ఏమన్నా అవసరం అంతేనా? ఏం చేయలేదు. అంటే అభివృద్ధి బాగానే చేస్తున్నారని కొంతమంది అంటారు, నిజమేనా అది? మాకు తెలియదు. నీకేం తెలియదా? ఏం చేసిండు చెప్పు అభివృద్ధి. అంటే మీ వాళ్ళే అంటారు లేదో ఓకే అందుబాటులో ఉంటారు, డబ్బులు ఏడి ఓన్కి ఇస్తుండు. ఏమో ఇస్తున్నారు. ఆడు చైర్మన్ వాళ్ళు తింటారు. ఇక్కడ పేదోళ్ళకి కొనుక్కొని ఇస్తున్నావు అడగమని చెప్పు. ఇల్లు ఏమైనా ఇచ్చిలా? డబల్ బెడ్ ఇల్లు లేవు, డబల్ బెడ్రూమ్, సింగల్ బెడ్రూమ్ లేవు. ఓకే. పొలం ఏమైనా ఉందా? మాకేం పొలం లేవు. పొలం ఏం లేదు. పెన్షన్లు ఏమైనా వచ్చినాయి ఎవరికైనా? పింఛన్లు కూడా ఓన్కి లేవు. 4000 అన్నారు కదా. ఆయన మొహం ఒక 2000 ఇస్తలేడు, 4000 ఆడిస్తాడు. ఎప్పుడు మన 1 తారీఖు ఇచ్చినండి అందరికి. కేసీఆర్ గారు 22 తారీఖు ఇచ్చేది. మన ఇచ్చినట్టు ఒకటికి మా అమ్మకు. ఇంకోటి మహిళలకి 2500 అన్నారు, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం అన్నారు. వీటి పరిస్థితి ఏంది? కిట్టు కూడా తీసేసిండాడు. అందులో మంచిగా కిట్లు ముడ్డికి పిల్లలకు అన్ని ఉండే. మంచిగా బంగారం కూడా ఇచ్చేది, అది పైసలు కూడా ఇచ్చేది. ఏం లేవు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన అందిస్తున్నాం, ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నాం, మంచిగా పథకాలు ఇస్తున్నామని అంటున్నారు. ఏమన్నా ప్రజాపాలన మీకు కనిపిస్తుందా? అసలు ఏం లేదు. బెస్ట్ ఇది. అదే కేసీఆర్ బెస్ట్. కేసీఆర్ బెస్ట్ అని అంటున్నావు భలే, కానీ ఎందుకు కూడా కొట్టిల్లు మరి? ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి లాంటి ఆడిడంతా వేస్ట్ కూడా కొడుకు. వాళ్ళు తిన్నారు పైసలు, ఆడి తిన్నాడు గంతే. మరి ఆయన బాగానే చేసిండు కానీ వీళ్ళు గంతే. నల్గొండ అభివృద్ధి పరిస్థితి చూసుకో. ఈడ అయితే రోజుకు యాక్సిడెంట్లు అవుతాయి. ఏం చేసినాడు? పెద్ద బండ్లు పడతాయి, చాలా మంది పడుతున్నారు ఈడ. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి అనుకో, ఏంది మరి ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంది? కేసీఆర్కే ఉంది. ఇంట్లో ఒక్క దెబ్బకే పోతాడు వీడు. ప్రజలందరూ మా సైడే ఉన్నారు అంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక అంటాడు ఒక్కొక్కడు ఒక్కొక్క అంటాడు. నేను కూడా అంట, నాకు ఒక 10,000 ఇస్తే అమ్మ జబర్దస్త్ చేసిర్రా అంటావు. అలా తినంది చేయండి, ఏం చేస్తాం? తినాలే, చేయాలి పని. మరి రేవంత్ ప్రభుత్వం బాగుందా, కేసీఆర్ ప్రభుత్వం? రేవంత్ ప్రభుత్వం బేకార్ ఉంది. కేసీఆర్ దే జబర్దస్త్ చేసిండు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు మళ్ళీ నేనే అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి. ఆయన ముఖం వస్తాడు, ఇంకేం వస్తాడు? రాడు. ఇక మన నువ్వు నేనేస్తా వస్తాం, గెలుస్తారా? ఊర్లలో తిడుతుర్రు, లెస్స తిడుతుర్రు. మన హైదరాబాద్ కూడా పోయినా వంటకు 31st కు, ఆడ కూడా తిడుతుర్రు అని. అంతా పాపం ఒక్కొక్కడు లక్షలు పెట్టి కట్టించుకుంటే మరి ఏం ప్రభుత్వం ఇలా అంజోడుకులది. ఆ పిచ్చిలోలని చేస్తుంది. దివానగాలు ఉన్నట్టుంది. లేని వాళ్ళని ఉన్నోని ధనం అని చెప్పు తంతరా పోరు. అసలు ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, వేస్ట్. ఈ నల్గొండలో కూడా వేస్ట్ చేస్తలేరు, తింటారు. ఏం చేసిండు? ఆని రోడ్డు ఈ నుంచి బండి మీద బొమ్మను ఒకటే దెబ్బ కింద పడిపోతాడు. ఇటువంటి బండి మీద బొమ్మను ఏం రోడ్డు భవనాల శాఖ మంత్రి ఏం చేసిండు? ఏం చేస్తలేరు, వేస్ట్. ఓకే అట్లాంటలే కానీ మంచి పనులు చేసుకోవాలి. 5 ఏళ్ళు పని చేస్తే మళ్ళీ వానికే ఉంటది. నేను గెలిచిన ప్రజలు ఎట్టుంటారు, అరే వాడొస్తే ఈ పని అవుతుంది రా అని చెప్పాలి. నీ తల్లి ఏ పని అయితే లేదు. ఇక అమ్మ 3 నెలలనే 2 కలెక్టర్ పోతారు. ఎవడైనా కలెక్టర్ ఎన్ని ఏళ్ళు ఉండాలి? 3 ఏళ్ళని ఉండాలిగా. 3 నెలలే ఉంటాడు ఎవడైనా. మరి ఓడు చేయాలి, ఓడు చెప్పాలి. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఉండాలంటే కనీసం 5 ఏళ్ళు ఉండాలి, 3 ఏళ్ళని ఉండాలి. ఇప్పుడు ఎంతమంది పోయారు కలెక్టర్లు? 3 కలెక్టర్ వచ్చింది. లావణ్య త్రిపాఠ, 3 ఉద్యోగాలు
ఏం వాడ అందరూ మన ప్రైవేట్ హాస్పిటల్లో పడుతున్నాయి కాబట్టి 10,000 12,000 వస్తున్నాయి. వాడు ఏమైనా ఇస్తుండా? ఇంకోటి రుణమాఫీ 2 లక్షలు చేసినామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరు చెప్తున్నారు. సార్ మీకైతే లేదంటున్నావు, మరి చుట్టుపక్కల మీ ఊర్లలో ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా అయిందట్నా? ఎవ్వని కాలేదండి ఇంతవరకు. అగో మా సడ్డకులు 2-3 కలవలేపల్లి అని దోవనపల్లి పక్కన ఇంతవరకు లోన్ మాఫీ లేదు, ఏం మాఫీ లేదు బాబాయ్ అంటుండు. ఒక లోన్ కూడా లేదు, ఉట్టి మాటలే అన్ని. అది ఎవడో వాడు అని ఈనోడు ఇప్పుడు నీవోడు ఉండు కోమారెడ్డి మనిషి నువ్వు ఆయనకి ఇచ్చిండు, వానోడు ఉన్నాడు ఆయనకి ఇచ్చిండు, మాకు వచ్చినారా అని పేపర్లో చూపెడుతుంది. మామూలుగా వేరే వాళ్ళకి ఏమని చెప్పు ఇస్తలేడు. కేసీఆర్ మస్తు పని చేసినాడు, ఆడు చేసిన పని ఎవడు చేయలే, ఈ కాంగ్రెస్ వాళ్ళు చేయలే. మంచి పని చేసిండు కేసీఆర్, కానీ ఆయన ఈ ఎమ్మెల్యేలు ఖరాబ్ చేసినట్టు. కానీ భూపాలరెడ్డి పోతే కంపల్సరీ వేరే గెలుసు, భూపాలరెడ్డికి ఇవ్వకుంటే. కానీ వీళ్ళు ఎమ్మెల్యేలు చేసింది వాడేం చేస్తాడు, మళ్ళాసారి వాడే వస్తాడు ఇక కాంగ్రెస్. రైట్.